చచ్చిపోయింది. మన ప్రేమ చచ్చిపోయింది. ఈ క్షణమే కార్తీక్ చచ్చిపోయాడు. మర్చిపో, అన్నీ మర్చిపో. జీవితంలో ముందుకెళ్ళు. ఎలా వెళ్ళాలనుకున్నావో అలానే ముందుకెళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్. మీరంతా వెదవలరా. అది చెప్తే దాన్ని నమ్మారు, నేను చెప్తే నన్ను నమ్మారు, డాక్టర్ చెప్తే డాక్టర్ని నమ్మేశారు. ఆదిగాడి వల్ల కడుపు వచ్చిందంటే నమ్మేసి వెళ్ళిపోయారు. అసలు ఆదిగాడు ఏం చేశాడని కడుపుకోవడానికి? అది ఎవరైనా పట్టించుకున్నారా? పట్టించుకోరు. సెంటిమెంటల్ ఎమోషనల్ ఫూల్స్. ఎమోషన్తో వెళ్ళిపోయారు. నాకు అదే కావాలరా. ఆ కార్తీక్ గాడి గుండెల్లో కట్టుకున్న తాజ్మహల్ కూలిపోవాలి, కూలిపోయి మట్టయిపోవాలి. చందుకి నేనే దిక్కవ్వాలి. అది నాతోనే కాపురం చేయాలి. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. పచ్చందు, ఎవరు ఎట్టిల్లిపోతే మనకేంటి? నీకు నేనున్నాను, నాకు నువ్వున్నా. నువ్వు నేను, మన పాప, మనకు పుట్టపోయే బిడ్డ. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. పద చందు, మన ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్దాం.
నా సొంతం అయిపోయింది. నా దగ్గర ఉంటుంది. ఇక్కడి నుంచి నాతోనే నిజమైన భారీగా ఉంటుంది. దీనికి వేరే ఆప్షన్ లేదు. ఒక రోజు ఏడుస్తుంది, 2 రోజులు ఏడుస్తుంది. ఆ తర్వాత 2 రోజులకు మెల్లగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. నాతోనే ఉండిపోతుంది. ఇలాంటి ఆడవాళ్ళు మనం ఎంతమంది చూడలేదు. మీ అమ్మాయి ప్రెగ్నెంటే. అంతేకాదండి, తన గర్భం రావడానికి కారణం ఈ ఆది. ఇప్పటిదాకా నేను ప్రెగ్నెంట్ని కాదు, నాకు ఆదికి ఏ సంబంధం లేదన్నా. ఇప్పుడు ఇదేంటక్క? పాప మీద ప్రమాణం చేసి చెప్పావు కదక్క, నువ్వేనా ఇలా ప్రవర్తించింది? కానీ ఇప్పుడు నువ్వే ఈ పరిస్థితిని ఇక్కడి తీసుకొచ్చావు. అనవసరంగా వాదించావు. ఎందుకక్క ఇలా చేసావు? ఏంటమ్మా ఇది? ఏంటి నువ్వు చేసిన పని? నువ్వేనా ఇలా చేసింది? నా చందు ఏనా ఇలా చేసింది? ఎందుకమ్మా అలా మాట్లాడావు? ఎందుకమ్మా అంత అబద్ధమాడావు? నా కూతురు ఇలా చేస్తుంది అనుకోలేదమ్మా, అనుకోలేదు. చచ్చిపోయింది. మా ప్రేమ చచ్చిపోయింది. ఈ క్షణమే కార్తీక్ చచ్చిపోయాడు. అన్నీ మర్చిపో. జీవితంలో ముందుకెళ్ళు. ఎలా వెళ్ళాలనుకున్నావో అలానే ముందుకెళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్. మనం వేసింది మామూలు ప్లాన్ కాదు. మన ప్లాన్ వర్కౌట్ అవ్వడం, మన జీవితం సెటిల్ అవ్వడం, మనం అనుకున్నట్లే దీనికి నా కారణంగా కడుపు అవ్వడం. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాకే వస్తుంది. ఆ పిల్ల ఆస్తి కూడా నాకే వస్తుంది. ఎంత అదృష్టం కలిసి వచ్చింది. కక్ష తీరేంత వరకు నా దగ్గరే ఉంచుకొని చిత్రహింసలు పెట్టి అప్పుడు ఇష్టమైతే నీ దగ్గరికి పంపిస్తాను, లేదంటే గోతిలో పాతేస్తాను. సమయం కోసం ఎదురు చూశాను. సమయం చూసి దగ్గరున్న ముసలోడి కాళ్ళు నరికేశాను. ముసలోడిని, ఆడితో పాటు ఉన్న 5గురిని నేనే మా వాళ్లతో లేపించేశా. అక్కా, అక్క ఏమైనదక్క? నువ్వు రమ్మని ఫోన్ చేసినావు, నేను ఆడికి వచ్చినా. ఎవరు లేరు. ఆ గెస్ట్ హౌస్ ఖాళీగా ఉందేంది? ఏమైందక్క? ఏ దస్తగిరి, ఏమైనదిరా? ఎందుకు అందరూ అట్టా ఉండారు? బుజ్జమ్మేది? అసలు ఏమైంది రాడా? బుజ్జం నా యశోద దొరికిపోయిందన్నా. ఏందిరా, యశోదరు ఎత్తుకెళ్ళినదా? ఆయం ఎత్తుకెళ్ళవేందిరా? అవునన్నా, మన బుజ్జం న్యాయమే ఎత్తుకుపోయినది. ఏందక్క, ఏందడు చెప్పేది? యశోదరు ఏంది, బుజ్జమ్మని ఎత్తుకెళ్ళవేంది? అసలు ఏమైనది? చెప్పక్క, ఏమైనది?
దస్తగిరి ఏమైందిరా? ఏం జరిగినది? ఏమైనదిరా? ఏం జరిగిందిరా? ఎందుకు ఎందుకు అట్టా ఉండారు? మాట్లాడలేదురా? రా దస్తగిరి, ఏం జరిగిందో చెప్పు. రేయ్ రేయ్, ఏడుస్తావేంద్రా? అన్నా ఘోరం జరిగిపోయిందన్నా. ఘోరం జరిగిపోయినదా? బుజ్జమ్మకి ఏమైందా? మన బుజ్జంకి ఏం కాలేదన్నా. మరి ఎందుకు చెప్పు. కానీ ఆ యశోదర పెద్దమ్మని కొట్టిందన్నా. జీవితాంతం మనోవేదనతో కుళ్ళి కుళ్ళి సిగ్గుతో చావాలి. నన్ను కొట్టావు కదూ? ఇలానే కొట్టావు కదూ? కొడతాననుకున్నావా? పగతో ఇన్నాళ్ళు రగిలిపోయాను. ఆ పగతోనే నీ మీద కక్ష తీర్చుకుంటున్నాను. నిన్ను నడి రోడ్లో నిలబెట్టాను. ఏంద్రా, నువ్వు చెప్పేది నిజమేనా? మా అమ్మి అక్కని కొట్టిందా? అవునన్నా, మామూలుగా కొట్టలేదన్నా, రోడ్డు మీద పట్టుకుని కొట్టిందన్నా. ఆ రోజు మన బుజ్జం నా మెతుకపోతే మన పెద్దమ్మ కొట్టి చూడు, అంటే మన వాళ్ళందరి ముందు ఘోరంగా కొట్టిందన్న పెద్దమ్మని. ఏందక్కాడు చెప్పింది? ఆ అమ్మి నిన్ను కొట్టిందా? రాయ్ 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 రాయ్, ఏం చేస్తున్నారా మీరంతా? ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారా? మీరందరూ ఉండగానే అది అక్క మీద చెయ్యేసిందంటే శ్వాసగాని ఎదవల్లారా? అన్నా, ఆ యశోదర మొన్న బుజ్జం మీద పిస్టల్ పెట్టిందన్నా. మేమెవరైనా కదిలితే బుజ్జమ్మని చంపుతానని బెదిరించిందన్నా. ఆమె మనుషులందరూ బుజ్జమ్మ మీద పిస్టల్ పెడితే మేమందరూ చేతులు లేని వాళ్ళ, పౌరుషం లేని వాళ్ళ, చేతగాని వాళ్ళగా తల దించుకోవాల్సి వచ్చిందన్నా. ఆ అదువు చూసి, ఆ అవకాశం చూసి ఆ యశోదర పెద్దమ్మని ఘోరంగా కొట్టిందన్నా. తీయండ్రా కత్తులు, తీయండ్రా బాంబులు, ఈ రోజు అడ్డు ఇట్టు తేలిపోవాలా? రండి వెళ్దాం. దాన్ని ముక్కల ముక్కల కింద నరికేయాలా? దాని ఇంటిని, ఫ్యాక్టరీని, డన్నిని బాంబులేసి బూడిద పాలు చేసేయాలా? రండిరా. మణికట్ట, యాడికి పోతావురా? యాడికంటావు ఎందక్క? అది నిన్ను కొట్టిందని తెలిసిన తర్వాత కూడా యాడికంటావు ఎందక్క? పోతురా, పోవద్దు. ఏందక్క, ఏంది నువ్వు చెప్పేది? ఇంత జరిగిన తర్వాత కూడా చేతులు ముడుచుకుని కూర్చోవాలా నేను? అందుకేనా నన్ను ఇంత చేసింది నువ్వు? లేదక్క,
ఈ రోజు దాన్ని వదలను, చంపుతా, అడ్డంగా నరుకుతా. మణికంఠ, నా మాట విను. ఆ అమ్మి చాలా తెలివిగా ఈ పని చేసినది. మన బుజ్జమ్మను తన చేతిలో పెట్టుకుని మనల్ని బెదిరిస్తున్నది, మనతో ఆడుకుంటున్నది. ఇప్పుడు మనం ఏం చేసినా ఆ అమ్మి మన బుజ్జమ్మకి హాని తలపెడతాది. ఏం చేస్తుందక్క? చంపుతుందా? బుజ్జమ్మని ఏమైనా చేస్తే అది బతుకుతుందా? రేయ్, నువ్వన్నట్టే బుజ్జమ్మకి ఏదైనా అయితే ఇంకా అమ్మి చేస్తే ఏంటి, బతికితే ఏంటిరా? బుజ్జమ్మే లేనప్పుడు అవునరా, ఇప్పుడు మనం ఆవేశపడ్డం వల్ల లాభం లేదు. ఆలోచించాలా, ఓపికతో ఉండాలి. నిదానంగా ఏదో ఉపాయంతో మన బుజ్జమ్మని మనం రాబట్టుకోవాలా. ఆ తర్వాత బుజ్జమ్మ మన చేతికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ యశోదనంతా చూడాలి. అంతేగాని కోపంతో రగిలిపోతేనో, బాంబులు విసిరేస్తేనో, గొడవలతో నరికిస్తేనో ఉపయోగం లేదు. అలా చేస్తే అక్కడ నా బుజ్జమ్మ అన్యాయం అయిపోతాదిరా. వద్దురా, కాసేపు ఈ ఆవేశాన్ని చంపుకోండి, ఆలోచించండి. నా బిడ్డను ఎట్లా తీసుకురావాలో ఆలోచించండి. పొండిరా, పొండి. బుజ్జమ్మ, నిన్ను అడ్డం పెట్టుకుని ఆ యశోదర నా చేతులు కట్టేసింది. లేకపోతే ఆ యశోదరని యశోదర, తప్పు చేశావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నేను బుజ్జమ్మనిచ్చి పెళ్లి చేయమని చెప్పినా గానీ మా అక్కని కొట్టమని చెప్పరా? మా అక్క మీద చేయి చేసుకుంటే నేను ఊరుకుంటాననుకున్నావా? ఊరుకోను. ఆ చేతిని నరికేదాకా ఊరుకోను. ఊరుకో. మీ అమ్మాయి ప్రెగ్నెంటే. అంతేకాదండి, తన గర్భం రావడానికి కారణం ఈ ఆదియే.
చందు నాకు ఆకలేస్తుంది, నేను ఫోన్ చేస్తున్నాను, రా నువ్వు చేయి. నాకు తెలుసు చందు నీ మనసులో ఎంత బాధ ఉందో. ఈ ఆదిగాడు నాతో కాపురం చేయకుండానే నాకు కడుపు ఎలా వచ్చింది, నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యానా అని ఆలోచిస్తున్నావు కదా. చెప్తాను చందు, అన్నీ చెప్తాను. చందు, నువ్వంటే నాకు ఇష్టం, ప్రాణం. నీకోసం నేను పడడానికి కష్టాలు పడ్డాను, చేయలేని తప్పులు చేశాను. అయినా నువ్వు నాకు దగ్గర అవ్వలేదు. అందుకే ఏం చేయాలా అని ఆలోచించాను. నువ్వు దూరం అయితే నేను బతకలేను. నువ్వు దూరం కాకూడదు అనుకున్నాను, కానీ నువ్వేమో ఎప్పటికైనా కార్తీక్ దగ్గరికి వెళ్ళాలనుకున్నావు. కార్తీక్ కోసం ఎదురు చూస్తున్నావు. కార్తీక్ కోసమే నా దగ్గర తల దాచుకున్నావు. నేను ఎలా భరిస్తాను చెప్పు? భరించలేకపోయాను. ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకోవాలనుకున్నాను, నా అధీనం చేసుకోవాలి అనుకున్నాను. కానీ నీ మనసును గెలవలేకపోయాను. అందుకే నువ్వు నా కారణంగా ప్రెగ్నెంట్ అయితే 1-2 రోజులు మానసికంగా బాధపడ్డా, ఆ తర్వాత నన్ను భారీగా అర్థం చేసుకుంటావు అనుకున్నాను. అందుకే నువ్వు నా కారణంగా గర్భవతి కావాలి అనుకున్నాను. అసలు నువ్వు గర్భవతి ఎలా అయ్యావు అంటే, ఒకరోజు రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆ రోజు తక్కువ కొట్ట కూడా తప్పించుకుంది, ఈ రోజు ఎక్కువ కొట్టాం, వెళ్ళిపోవాల్సిందే, లేవదు. హలో హలో డాక్టర్, నేను ఆదిని మాట్లాడుతున్నాను. చెప్పండి. అది ఇప్పుడే చందు క్లోరోఫామ్ ఇచ్చి స్రోహ తప్పించాను. హాస్పిటల్ తీసుకొస్తున్నాను. మీ అరేంజ్మెంట్లు అంతా రెడీగా ఉన్నాయి కదా? అంతా రెడీగా ఉందా? అది నువ్వు చందుని డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకొచ్చేసి, ఎవ్వరికి అనుమానం రాకుండా, ఎక్కడా ఏ రిజిస్టర్లో మీ పేర్లు నమోదు కాకుండా డైరెక్ట్గా నా రూమ్కి తీసుకొచ్చేసాయి. ఇక్కడ అన్నీ సిద్ధం చేసి పెట్టాను. నువ్వు తీసుకొస్తే ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను డాక్టర్. అది ఇది చాలా సీక్రెట్. తేడా వస్తే నా కెరీర్ పోతుంది. నో డాక్టర్, నేను ఎవరికి చెప్పను.
మన ఇద్దరి మధ్యనే ఉంటుంది. నేను బయలుదేరుతున్నాను. ఆ డాక్టర్, చెప్పాది. ఎందుకన్నా మంచిది నా కారు హాస్పిటల్ వెనకాల ఆపుతాను. అక్కడ స్ట్రక్చర్ పెట్టి ఉంచితే ఎవరికీ తెలియకుండా మీ రూమ్లో తీసుకొస్తాను. అలాగే, త్వరగా వచ్చేయి. ఓకే ఓకే. ఈ రోజుతో నీ జీవితం సర్వనాశనం అవుతుంది. వేరే తయారు లేదు. బతికితే నాతో బతకాలి, లేదంటే చావాలి. డాక్టర్ ప్లీజ్, అంత తొందరగా జరగాలి. అంతా మనం అనుకున్నట్టే జరగాలి. చందు గర్భవతి కావాలి. దానికి కారణం నేను కావాలి. మీరేం చేస్తారో మీ ఇష్టం. ఆది, అదంతా నేను చూసుకుంటాను. నాకు వదిలేయి. డాక్టర్, అసలు దీని ప్రాసెస్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏముంది, చాలా సింపుల్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా చందుని గర్భవతం చేయడం. అంటే డాక్టర్, ఏం లేదు, నీ దగ్గర నుంచి సెమెన్ కలెక్ట్ చేసి చందు గర్భంలోకి ప్రవేశపెడతాను. అప్పుడు ఈ శుక్రకణాలు చందు గర్భంలోని అండంతో కలిసి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడుతుంది. ఆ పిండం బేబీగా తయారవుతుంది. సో చందు గర్భవతి అవుతుంది. ఆ సెమెన్ నీదే కాబట్టి, చందు నీ భార్యే కాబట్టి ఆ బిడ్డ నీ బిడ్డే అవుతుంది. అంటే రేపటి రోజు ఏదైనా టెస్టులు చేసిన ప్రాబ్లం రాదా? నో ప్రాబ్లం. DNA పరీక్షలు చేసినా ఆ గర్భం నీ వల్లే వచ్చిందని ప్రూవ్ అవుతుంది. మీరిద్దరూ శారీరకంగా కలవకపోయినా ఆ గర్భం రావడానికి కారణం నువ్వే అవుతావు. ఎవరికి అనుమానం రాదు కదా? నో, ప్రపంచంలో ఎవ్వరికీ అనుమానం రాదు. థ్యాంక్ యూ డాక్టర్. కూల్గా, చాలా కూల్గా జరిగిపోవాలి. లేకపోతే ఈ చందు నాకు దక్కదు. ఏదో రోజు నాకు దూరం అయిపోయే అవకాశం ఉంది. తను నా దగ్గర పర్మనెంట్గా ఉండాలంటే తను నా కారణంగా గర్భవతి కావాలి. చెప్పానుగా, చందు గర్భవతి అవుతుంది. దానికి కారణం నువ్వే అవుతావు. నీ సెమన్ని కలెక్ట్ చేస్తే ఆ తర్వాత చందు గర్భంలోకి ఎక్కించొచ్చు. పద. సరే డాక్టర్. ఆది, మీరు రండి. ఆది, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. సరే డాక్టర్, కానీ తొందరగా కానివ్వండి. తనకు మెలకు వచ్చే అవకాశం ఉంది. నో ప్రాబ్లం, నేను చూసుకుంటానుగా. నువ్వు వెయిట్ చేయి. సక్సెస్ ఆది. సక్సెస్ఫుల్గా చందు గర్భంలోకి నీ సెమన్ని ప్రవేశపెట్టాను. నీ సెమన్లోని శుక్రకణాలు చందు గర్భంలోని అండంతో కలిస్తే చందు గర్భవతి అవుతుంది. దానికి కారణం నువ్వే. నీ కారణంగానే చందు గర్భవతి అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇంకో విషయం. ఏంటది? నువ్వంటే తనకి ఇష్టం లేదని చెప్తున్నావు. ఒకవేళ తను గర్భవతి అయిన విషయం 3 నెలల ముందే తెలిస్తే అబార్షన్ చేయించుకునే అవకాశం ఉంది. తెలియనివ్వను, ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వను. కడుపు మొత్తం పెరిగిన తర్వాత తన గర్భం తెలుసుకోవాలి. అప్పటికే తను చేయి జారిపోవాలి. నా కారణంగా పుట్టపోయే బిడ్డను
దూరం చేసుకునే అవకాశం తనకుండదు. జాగ్రత్త, ఆ ప్లాన్ నువ్వే చేసుకో. ఆ విషయం నాకు వదిలేండి, నేను మేనేజ్ చేసుకుంటాను. తొందరగా తనకు మెలకు రాకముందే తన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ ఎ లాట్. సారీ చందు, ఇలా చేయడం తప్పే నాకు తెలుసు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేశాను. ఏం చేయని చెప్పు. నిన్ను దక్కించుకోవడం కోసం నాకు అంతకంటే మార్గం లేదు. నీ మనసు నిండా ఆ కార్తీక్ ఉన్నాడు. ఆ కార్తీక్ నీకు దూరం అయితేనే నువ్వు నా గురించి ఆలోచిస్తావని, అందుకే కార్తీక్ మనసులో నిన్ను, నీ మనసులో కార్తీక్ని దూరం చేయాలనుకున్నాను. అందుకే ముందు వాళ్ళకి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి నమ్మించాను. వాళ్ళు నమ్మారు. ఆ తర్వాత అది బలపడడం కోసం నీకు మెడికల్ టెస్ట్ చేయించాను. అది ఓకే అయింది. వాళ్ళది నిజమని నమ్మారు. నువ్వు నాతో నిజంగానే కాపురం చేస్తున్నావు అనుకున్నారు. వాళ్ళు ఇప్పుడు నీకు దూరం అయ్యారు. ఇక నీకు ఇప్పుడు మిగిలింది నేను, మన బిడ్డ, ఆ బిడ్డ. ప్లీజ్ చందు, ప్లీజ్ ఇక వాళ్ళ గురించి మర్చిపో. మన గురించి ఆలోచించు. మన చిన్న ఫ్యామిలీ గురించి ఆలోచించు. చందు, ఇంకోసారి చెప్తున్నాను, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి ఇలా చేశాను. తప్పనిసరి పరిస్థితులు అలా చేశాను, కానీ వేరే ఆప్షన్ నాకు లేదు. ఐఎమ్ వెరీ సారీ. చందు, ఈరోజు కాకపోయినా రేపైనా సరే నువ్వు నన్ను అర్థం చేసుకుని నా దగ్గరికి వస్తావు.